నాకు తెలియదు కదా బ్యానర్ వేస్తున్నా సైడ్ కొద్ది జరగ మొత్తం అడ్డం వస్తుంది హలో హలో రవి నరేంద్ర చైర్మన్ తర్వాత అగ్గిపోయిందా వీడు సీరియల్ సర్పంచ్ ప్రేమతో రవి రవి ఇక్కడ ఉన్నవే నల్లగా ఎందుకు వచ్చింది వీడు పక్క ఇంకా జర వెడల్పు జరగండి ఇంకా జర మంచిగా వస్తాను కొట్టిండు నమస్తే కొంచెం ఈరోజు కొందూరు మండలంలో రామచంద్రపురం మొదలుకొని రేగల్ చిల్కమార్ వరకు 8 బ్రిడ్జిలు హెచ్ఎండిఏ నిధుల నుంచి అవైలబుల్ ఉన్న ఫండ్స్ హెచ్ఎండిఏ నిధులు కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలి. అక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది, రైతులకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి హై లెవెల్ బ్రిడ్జిలన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు గ్రామ పెద్దలు అందరూ అడుగుతూ ఉన్నారు. ఆ రోడ్డు డబుల్ రోడ్ చేయాలని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దాన్ని తప్పకుండా రైతులు సహకరిస్తే
రోడ్డు విస్తరించడానికి రైతులు సహకరిస్తే తప్పకుండా రోడ్డు డబుల్ రోడ్ చేస్తామని కూడా మాట్లాడారు. ఈరోజు మాత్రం అన్ని హై లెవెల్ బ్రిడ్జిలకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్, కొందూరు మండల్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు కొన్ని సీసీ రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదేమైనా మండలం అభివృద్ధి కావాలనే ఒక ఆకాంక్షతో నేను ముందుకు పోతా ఉన్నా. ఇక్కడ ప్రజలందరూ కూడా, నాయకులందరూ పార్టీలకు అతీతంగా కూడా సహకరిస్తారు. ఇంకా 3 సంవత్సరాలలో ఈ యొక్క మండలం యొక్క రూపురేఖలు మారబోతూ ఉంది. తప్పకుండా ముందు కూడా అందరు సహకారం తీసుకొని ముందుకు పోతాం. అన్న ఇంకోటి లాలాపేట బ్రిడ్జ్ మర్చిపోయినట్టు ఏం లేదు, అది కూడా లాలాపేట బ్రిడ్జ్ కూడా ప్రాసెస్లో ఉంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే నిధులు ఒకే రోజు అన్ని పెట్టారు. ఒక లిస్ట్ ఫస్ట్ ప్రపోజల్ పెట్టినాం, ఇవన్నీ వచ్చేసినాయి. సెకండ్లో ఉంది, అది కూడా చేపిస్తాం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మా ఆగిరాల కొందూరు మండలం ఆగిరాల గ్రామ పంచాయతీకి మరి గౌరవ మన షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారి మా సబ్స్టేషన్లో లో వోల్టేజ్ కొరత ఉన్నదని తెలిసిన 8-10 రోజుల్లోనే మాకు 5 kV ట్రాన్స్ఫార్మర్ పెద్దది 1,40,00,000తోన దాన్ని మంజూరు చేసి అక్కడ బిగించడం జరిగింది సబ్స్టేషన్లో. మరి అదే రోజు మరి ఇక్కడ సీసీ రోడ్లు ఒక 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఆ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం పాత ఆగిరాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఆ రోజు మరి భూమి పూజ కూడా చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ ఉంటే మరి తర్వాత మళ్ళీ ఎస్సీ కాలనీలో మళ్ళీ ఒక 10 లక్షలు, 12 లక్షలు, మళ్ళీ ఒక 5 లక్షలు, ఇప్పుడు స్కూల్ బిల్డింగ్కు 32 లక్షలు, మరి బీటీ రోడ్ కూడా ఆగిరాల్ టు ఎస్సీ కాలనీ వరకు, మరి కొల్లూరు రోడ్ నుంచి ఎస్సీ కాలనీ వరకు 2 కోట్ల రూపాయలు. మరి ఇంకా విలేజ్ పోర్షన్లో సీసీ రోడ్ వేయాలని చెప్పేసి మళ్ళీ మొన్నటికి మొన్న 2-3 రోజుల కింద మళ్ళీ ఒక 25 lakhs దానికి పెట్టడం జరిగింది. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా 29 ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 20 ఇండ్లు పూర్తిగా వచ్చినాయి. ఇంకా అది ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు కూడా మేము చేయబోతా ఉన్నాం. మరి ట్రాన్స్ఫార్మర్స్ కూడా విలేజ్లో లో వోల్టేజ్ ఉన్నది అంటానంటే పాత ఆగిరాల కలిపి 6 25 kV ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా అక్కడక్కడ లూజ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఎంబడే డిఈ గారు, ఏడీ గారికి, ఏఈ గారికి వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొద్దిగా కాంట్రాక్టర్ కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఆయన అందుబాటులో లేడు కాబట్టి ఆయన రాగానే మరి మిగతా లూజ్ కనెక్షన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకా సీసీ రోడ్లు కూడా ఒక పక్కన గౌస్ ఇంటి నుండి విక్రమ్ రెడ్డి ఇంటి వరకు, విక్రమ్ రెడ్డి ఇంటి నుంచి బడికెల్ కృష్ణ ఇంటి వరకు కూడా సీసీ రోడ్లు అవసరం ఉండే. వాటిని కూడా మేము హెచ్ఎండి నిధులు కూడా నేను ఆల్రెడీ పెట్టేసినాము. అది కూడా ఇంకొక 15-20 రోజుల్లో కూడా బహుశా ప్రొసీడింగ్ కూడా రావచ్చు. మొత్తం మీద అది ఏది ఏమైనా సరే కానీ 100 అయినా 600 అయినా ఏదైతే బిల్డింగ్లు తెచ్చినామో ఎవరు అడ్డుపడ్డా, ఎవరు ఏమి చేసినా, ఎందుకంటే ఏది చేసినా మేము పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది అక్కడ కట్టొద్దు, ఇక్కడ కట్టొద్దు అంటే ప్రజలు మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. మా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి. మరి వాళ్ళ ఆధ్వర్యంలో నేను వాళ్ళకి చెప్పిన, మీరే కట్టుకోండి, మనకేం కట్టాలని లేదు, మీరు కట్టండి. ఎందుకంటే ఆ బిల్డింగ్ పూర స్థితిలో వస్తుంది. మీరు కావాలంటే పోయి కూడా ఒకసారి చూడండి. మీరు నాకేమి జిద్దు సిద్ధాంతాలు అనేది ఏముండదు. నా విలేజ్ మంచిగా డెవలప్ కావాలి, పార్టీలకు అతీతంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర 6 మంది వార్డు మెంబర్స్ గెలిచారు, 2 టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మన ఎవరు డిప్యూటీ సర్పంచ్గా చేసినారు, వాళ్ళే వేసుకున్నారు. అంటే అది మేము మా మంచితనమా లేక మరి మా చెడ్డతనమా అనేది ఒకవేళ మేము అనుకుంటే చేయకపోతుంటే
కానీ మేము అలాంటివి ఆలోచించాలి, ఆ దుర్మార్గమైనటువంటి పాలన చేయలే. మరి ఇప్పుడు బ్రిడ్జ్ను అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, అది 3 సంవత్సరాల క్రితం ఆ బ్రిడ్జ్ అయ్యవారిపల్లి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ని కూలగొట్టారు. మరి దానికి అనుమతులు లేవు, ఏం లేవు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంబడి మరి మొన్న వర్షాకాలం 3 ఏళ్ళ నుంచి వర్షాకాలానికి నానా ఇబ్బందులు పడ్డాం. దాదాపు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. దానికి మాకు ఎవరు ఇచ్చారు? ఇంత కష్టపడి మేము పనిచేస్తూ ఉంటే మమ్మల్ని అడ్డు పట్టుకుంటే మేము ఎట్లా చూస్తూ ఊరుకోవడానికి కాదు కదా. మేము ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకున్నటువంటి మనుషులు మేము. మీరేదో టీఆర్ఎస్ వాళ్ళు చాపితే ఆ పనికే లేదు. మేము గత 10 సంవత్సరాలు కూడా, గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఏనాడు కూడా వాళ్ళు ఏ పనులు చేసినా మేము ఒకనాడు పోయి ఎందుకు చేస్తున్నాను అన్న పాపాన పోలేదు. మేము అక్కడ మెట్టు కూడా ఎక్కలే. సరే, మేము అట్లా కాదు, మీకు అందరికి స్వేచ్ఛ ఇస్తున్నాం. రండి, మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మంచి పరకు మా ఎంబడి రండి. మేము కూడా మీ ఎంబడి ఉంటాం, మీకు కూడా మేము సాయం చేస్తాం. ఇవాళ మేముంటాం, రేపు మీరు ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇవన్నీ తిక ఆలోచనలు చేసి అవి చేస్తే రెచ్చగొట్టే మాటలు చేస్తూ ఉంటే ఇతరులు కూడా ఎవరు ఊరుకో, ఇతరులు కూడా రెచ్చిపోతారు. ఇది మంచి పద్ధతి కాదని అంటున్నాం. మీరు ఏదో చేస్తున్నారు, మేము తప్పు పని చేస్తున్నాం, ఏదో ప్రజలను అన్యాయం చేస్తున్నాం, భూమి కబ్జాలు పెడుతున్నాం, లేకపోతే ఇండ్లు కబ్జాలు పెడుతున్నాం, ఇంకేమన్నా కబ్జాలు పెడుతున్నాం, ఇంకేమంతా 10 మందికి తీసుకొని డబ్బులు ఎగ్గొడుతున్నాం, భూములు గుంజుకుంటున్నాం, లేకుంటే వాళ్ళ పేమెంట్ బంగారాలు గుంజుకుంటున్నాం అనే ఏమన్నా అలాంటివి ఏమైనా ఉంటే నిలదీయండి. మేము దానికి తప్పకుండా. ఈరోజు కొందూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో 5 లక్షల వర్క్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా విమెంతా రోడ్లో ఇది రామ మందిరం వరకు ఇచ్చిన 5 లక్షల వర్క్ గురించి, అదేవిధంగా ఇటుకెళ్ళి మన పోలీస్ స్టేషన్ వరకు ఇచ్చిన 5 లక్షల గురించి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఏ విషయమైనా ఆయన మాకు పనులు ఇస్తాడని చెప్పేసి ఆయన నమ్మకంతో అతను తన ఊరు డెవలప్మెంటే కావాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మేము అతను ముందుకెళ్తున్నాం. కాబట్టి పార్టీలకు అతీతంగా అయినా సరే ఊరు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అని ప్రతి ఒక్క విషయం ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆయన కూడా, మా ఎమ్మెల్యే సార్ కూడా ప్రతి ఒక్క ఊరు నా ఊరు అనుకునే దృక్పథంతో అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు కొందూరు గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా కొందూరు గ్రామానికి 15 లక్షల సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొందూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు. మరి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే కొందూరు గ్రామం పైన చాలా ప్రేమతో ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, లేకపోతే గ్రౌండ్ కానీ, స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి మా కొందూరు గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కొందూరు గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొందూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా కొందూరు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి విషయాల ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు మా కొందూరు మండలంకి వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా స్టేడియము, అలాగే స్పోర్ట్స్ వే, ఇంకా గ్రామాల్లో కాకుండా మండలాల్లో కూడా అనేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయని చెప్పేసి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కావున మా ఎమ్మెల్యే గారికి మా కొందూరు గ్రామ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. చాలా సంతోషం. ఈరోజు ఎమ్మెల్యే సాబ్ రావడం జరిగింది రావిరాల గ్రామంలో వీరసముద్రం విలేజ్లో అంగన్వాడ సముద్రంలో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అంటే మోరిజ్ ఇవ్వడం జరిగింది, మట్టి రోడ్డు ఇవ్వడం జరిగింది. ఒకటి వీరసముద్రం నుంచి గణపూర్ వరకు రావిరాల బ్రిడ్జి కూడా చూడడం జరిగింది. సారు తొందరలోనే పని అవుతుందని చెప్పిపోయాడు, శంకుస్థాపన అయింది. ఇంతకుముందు కూడా ఇందిరమ్మ ఇండ్లు రావిరాల 25 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 25 ఇండ్లు కూడా కడుతున్నారు. ఏదో 1-2 అదైనాయి కాబట్టి అన్ని ఇండ్లు పూర్తి అవుతున్నాయి. సీసీ రోడ్లు ఇచ్చిండు రావిరాలలో 25 లక్షల సీసీ రోడ్లు కూడా ఇచ్చాడు. చాలా పింఛన్లు కూడా వస్తున్నాయి. రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఒక 25-35 రేషన్ కార్డులు వచ్చినాయి కొత్తవి.
ఇందిరామ ఇండ్లు ఇంకొక 50 ఇండ్లు అవసరం ఉన్నాయి రావిరాల గ్రామానికి. ఇస్తామని చెప్పిండు సార్ అభివడంగా. గారు వచ్చినందుకు వీరసముద్రం రావిరాల వచ్చి మాకు సీసీ రోడ్లు, మోరీలు వాళ్ళు అడిగినంత వరకు ఇచ్చిండు. 6 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో వాళ్ళు 4 కంప్లీట్ అయినాయి. ఇంకో 2 పెండింగ్లో అవి కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ రావిరాలలో 25 ఇండ్లు ఇచ్చిండు. 25 ఇండ్లు కూడా విధంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా బ్రిడ్జి విషయంకి వస్తే బ్రిడ్జి విషయం తొందరగా కావాలని ఏఈ గారితో కూడా డిమాండ్ చేసి ఏఈ గారు ఇది ఇడిమెంట్గా 3 నెలల్లో కంప్లీట్ కావాలని చెప్పడం జరిగింది. అలాగే 4 లక్షల మోరీ మా ఊళ్ళో స్కూల్ కాడ నుంచి మొగలాలి వరకు ఒక 4 లక్షల 100 అనేది మోరీ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కానీ ఇప్పుడు అంగన్వాడ బిల్డింగు రావిరాలలో ఒకటి జరిగింది. మహిళా సంఘం బిల్డింగు ఇంకోటి 2 బిల్డింగులు ఇప్పుడు యథావిధిగా పనులు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేమైనా సీసీ రోడ్లు కావాల్సిన చెప్పండి. ఇప్పుడు ఇచ్చిన కాడికి ఇందిరా ఇండ్లు కట్టుకోండి. ఇంకా 50 ఇండ్లు అయినా నేను యథావిధిగా ఇస్తా, ఎవరికి లోటు లేకుండా చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం 2 సంవత్సరాలే వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా ఒక ఇల్లు ఇవ్వడం లేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. ఇప్పటికీ కూడా మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి సన్న బియ్యం విషయం కానీ, రేషన్ కార్డు విషయం కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయం కానీ, కరెంటు పిరి విషయంలో కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంత అందరినీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని అందరికీ ఏ మేలు కావాలన్నా కాదనకుండా ఇప్పటి వరకు అయితే మన ఎమ్మెల్యే గారు అయితే మాకు ఏది అడిగినా కానీ కాదనే సమస్య లేకుండా ఆయన సొంత డబ్బులతోటైనా కొన్ని సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వమును చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండి కూడా ఏం చేయలేకపోయింది. ఓన్లీ ఒకటి రైతు బంధు అనేది ఆయన సమక్షంలో ఏంటంటే సంక్రాంతి చూసి సంక్రాంతి పండుగకు దసరా పండుగలు చూసుకొని ఆ వయసులకు వెళ్ళిపోయే మూమెంట్లో చూస్తే రైతు బంధు ఒకటే ముఖ్యం అనుకుంటున్నాడు. కానీ ఈ బడి విషయంలో కానీ, గుడి విషయాలలో కానీ, మేలు జరిగే విషయంలో మాత్రం ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సరే ఇప్పటివరకు అయితే గిన్ని పనులు మాకు చేయడం చాలా సంతోషం. ఈరోజు మా రావిరాల గ్రామానికి మా ఎమ్మెల్యే గారు ఇల్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది. మాకు కొన్ని స్వాతంత్రం రాకముందు నుంచి కూడా మా గ్రామానికి బ్రిడ్జి లేకుండే, ఇప్పుడు అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం వలన మా రావిరాల గ్రామానికి దాదాపు 4 కోట్ల రూపాయలతోటి రావిరాల గురంపల్లి, ఈ ఇంద్రానగర్, ఎదిరియా, కాస్లాబాద్ మినిమం 20 గ్రామాలకు రాకపోయే ఈ దారి ఉండే. దానికి చేసినందుకు మా గ్రామ తరపున అందరి తరపున అన్నకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఊరికి కన్నీ విరగని రీతిలో కూడా సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ, అదేవిధంగా స్కూల్కు చెప్పాలంటే చాలా దారుణం. స్కూల్ పిల్లల కంటే ఒక ఎవరు కానీ పైసలు దండం పెడితే పోతుంది, కానీ విద్య అనేది చాలా కంటి చూపుకు. విద్య ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. అట్లాంటి విద్యావంతుడు అంటే గుణవంతుడు దేవునిలాగా, అంటే ఒక దేవునిలాగా మాకు గ్రామానికి వచ్చి ఎమ్మెల్యే గారు ఆ స్కూల్కు ఇవ్వడము, బ్రిడ్జి ఇవ్వడము, ఈ ఇందిరామిల్లు ఇవ్వడము, అంటే పిలిస్తే పలికే మన ఒక దేవుడు లాంటి వ్యక్తి మాకు దొరకడము. మా కాంగ్రెస్ పార్టీకి షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ కూడా ఎమ్మెల్యే గారంటే ఇట్లా ఉన్నాను చూపిస్తున్నాడు. అటువంటి మహానుభావుడు మళ్ళా ఎప్పుడు ఇటువంటి మళ్ళీ రాబోయే రోజు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి కూడా గెలిపించుకుంటాము. మంత్రి పదవి అయితే కూడా మాకు ఇంకా చాలా సంతోషమని కోరుకుంటున్నాను.
డబ్బులు ఇచ్చిన ఇదే రోడ్ అయిపోతుంది సరే చేస్తారు వెంటకి జరగను ఏడికెళ్ళి స్టార్ట్ అవుతుంది రోడ్డు ఫార్మేషన్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 200 మీటర్లు ఉంటుంది ఏంటి దాన్ని సిక్స్ రోడ్ అర్థమైందా ఫార్మేషన్ సిక్స్ రోడ్ కలిపి దూర్లా మేకలు కట్టి చూడు సార్ మనం సరే ఒక సీసీ రోడ్ 250 డ్రైనేజ్ థ్యాంక్ యూ అయితే బిల్డింగ్ వచ్చిన స్టార్ట్ చేసారా అదనంగా ఇంకా పస్సంగా తీస్తాం కానీ ఆరెందుకు కడతలేదు మరి ఎందుకు పెట్టిన వాళ్ళకు ఇది వీరసముద్రం చదువుగూడ మండలం బడుగు పలగిన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే ఉన్నానే మన అలాగే వేదికకు వచ్చింది అలా మాకు పెట్టాలని ఎందుకు పెట్టాలంటే ఎవరైనా చూసి ఎవరు చూసి కూడా అయ్యా నీ ప్రత్యేక ఉన్నావు మీ ఊళ్ళో లేకపోతే అందరూ తొక్కగలుగుతారన్నా సరే మా కార్యకర్తకి మా నాయకులకు చెప్పిన మా తాన అందరికి చెప్పిన నేను కాబట్టి పెట్టాలన్నా మనకి అవకాశం వచ్చింది ఇప్పుడు
ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు కళాన మాకు పిలిచి కట్టాలని 10 ఏళ్ళు అడిగి అవతల మేము కూడా మస్తు చెప్పినాం. టీఆర్ఎస్ టీచర్ ఏమైనా మీ నాయకులు చెప్పుకుంటే పిలిచి కట్టిందంటే మనం గెలిచి ఎంపడన్నా వాళ్ళ నుంచి కాని పని ఈ నుంచి అయిందన్నా మేము ఎప్పుడు కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మన రాయగడ గ్రామస్తులు ఖచ్చితంగా మాకు రోడ్లు కానీ, మోరీలు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, బ్రిడ్జిలు కానీ, ఏ పని అయినా మోటార్ అయినా బోర్లు ఇప్పటికే ఒక 4 బోర్లు వేసామన్నా, 4 మోటార్లు తెచ్చాము, ఒక 3 ట్యాంకులు కట్టామా. అందుకని మేము ఎప్పుడైనా సరే మీకు రుణపడి ఉంటాం. కాబట్టి మీరు అన్నట్లే ఈయన కూడా ఆశౌట్ చేసి సర్పంచ్కి 10 నింబాలకు 9 నింబాలకు గెలిచాము. సర్పంచ్ 520 మెజార్టీతో గెలిపించమన్నా, నీకు అది కానుక చేసామన్నా. ఇంకా మాకు ఒక్కటేనా ఈ ఒక 2 డ్రైనేజీలు, 2 శ్రీశైలులన్నా. ఊళ్ళో ఒకటి మెయిన్ డ్రైనేజ్ అప్పుడు మాటిచ్చామన్నా, రావేల కాడ పెద్ద మోరింది, అదొక్కటి వాళ్ళకి వెళ్ళేస్తే దేని సమస్య తీరుతాను. దయచేసి ఒక్కటి మాకు మా కోరిక నెరవేర్చాలని కోరుతున్నాను. ఇంచుమించు 350 మీటర్స్. ఇప్పుడే 250 ఇది కాదు.